వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఈరోజు నేనైతే మన పాలకూర అండ్ అలానే కొత్తిమీర ఇంట్లోనే ఈజీగా ఎలా పెంచుకోవచ్చు అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో ఫస్ట్గా మనం ఒక త్రో బ్యాగ్స్ కానీ లేదన్నా రౌండ్గా ఉన్న కంటైనర్స్ కానీ లేదంటే ఏదైనా టబ్స్ కానీ తీసుకోవాలి. పాలకూరకి అంత ఎక్కువ హైట్ ఉండాల్సిన అవసరం లేదు, మీడియం హైట్తో మంచిగా మనం మంచి వెల్ మిక్స్డ్ సాయిల్ తీసుకోవచ్చు, లేదంటే శాండ్ అయినా తీసుకోవచ్చు. తీసుకొని మనం ముందుగా దాన్ని అంతా వాటరింగ్ చేసుకొని మంచిగా విత్తనాలు వేసుకోవాలి. సో నాకు 20 డేస్కి ఈ విధంగా పాలకూర అనేది వచ్చింది. నేను హార్వెస్ట్ కూడా చేసుకున్నాను. సో మనం మంచిగా అన్ని ప్రాపర్ వేలో వేసుకొని కరెక్ట్ అయిన సాయిల్ అవన్నీ తీసుకుంటే మనకి 20 డేస్కే పాలకూర అనేది వస్తుందన్నమాట. అండ్ మన ఇంట్లో మన చేతితో పండించుకునేది చాలా టేస్టీగా ఉంటుంది కూడా. సో నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర నేను ఈ విధంగా రౌండ్ పాట్లలో తీసుకున్నాను. ఇంతకుముందు నేను ఆల్రెడీ ఒక 5 టైమ్స్ నేను చేశాను, బట్ ఆ టైంలో సక్సెస్ అవ్వలేదు. సో ఈసారి నాకైతే మంచిగా కొత్తిమీర అనేది ఓపెన్ అయింది. సో ఈ విధంగా నేను 2 కంటైనర్స్లో నేను మంచిగా సాయిల్ తీసుకొని తర్వాత కొత్తిమీరని తీసుకున్నాను. సో నేను బయట నుంచి తెచ్చుకున్నాను కాబట్టి ఆల్రెడీ అవి స్ప్లిట్ అయ్యే వచ్చినాయి. సో మన ఇంట్లో ధనియాలు యూస్ చేసుకోవాలంటే మనం మంచిగా స్ప్లిట్ చేసుకొని ఒక 1 అవర్ ముందే దాన్ని సోక్ చేసుకుంటే వాటర్లో మంచిది. సో ఈ విధంగా బయట నుంచి తెచ్చుకుంటే అలాంటిది ఏం అవసరం లేదు, డైరెక్ట్గా సాయిల్లో వేసేసుకొని వాటరింగ్ ఇచ్చుకుంటే సో మనం ఇచ్చుకున్న 20 డేస్కి కొత్తిమీర అనేది మాకు వచ్చేస్తుంది. మనకి ఒక 4 డేస్కి ప్రతిదీ స్ప్రౌట్ అవుతుంది ఈ విధంగా. సో 4 డేస్ తర్వాత మనకి ఆఫ్టర్ 20 డేస్కి అది జాయిగా ఎదిగి ఇచ్చుకోవాలి. సో మెయిన్గా ఆకుకూరలు మనం పెంచుకోవాలనుకుంటే వాటరింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా మనం ఏ ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఏదో ఒక టైంలో 1 టైం వాటరింగ్ అనేది మంచిగా వాటికి కడుపు నిండా ఇస్తే అవి మంచిగా గ్రో అవుతాయి అనమాట. సో ఫైనల్గా పాలకూర కొత్తిమీర అనేది నేను హార్వెస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. అండ్ అలానే మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో చేసేయండి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అండ్ బయోలో ఇచ్చాను. సో అందరూ మంచిగా ఫాలో చేసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి సరికొత్త వీడియోస్ అండ్ ఇంకా చాలా వెజిటేబుల్స్ అనేది నేను ప్లాన్ చేస్తున్నాను. అవన్నీ ముందు వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. బాయ్.